హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వచ్చేసి కొంతకాలం వేరే పార్టీల్లోకి వెళ్ళి అక్కడ గుర్తింపు రాక అవమానాలు ఎదురయ్యి తిరిగి వైసీపీకే వచ్చేద్దాం అని అనుకుంటున్న ఒక ముగ్గురు ప్రముఖుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొదటగా విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2లో ఉన్న నాయకులైన అత్యంత కీలక స్థానం వహించారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప వ్యక్తిగా చెప్తారు. ఆత్మ శరీరం అన్న స్థాయిలో మాట్లాడుకుంటారు. మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహారాలు మొత్తం ఆయనే చూసేవాళ్ళు. తర్వాత అనేక కారణాల వల్ల అధికారం పోయిన తర్వాత అనేక కారణాల అంటే అధికారం ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ప్రాంతానికే పరిమితం చేశారు. కొంత పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా పెట్టడానికి కొంత అలక వహించినప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఒక కోటరీ ఏర్పడింది. ఆ కోటరీని నేను కూడా దాటుకొని వెళ్ళలేకపోతున్నాను అనే స్థాయిలో కొంతమంది వ్యక్తులపైన అత్యంత కీలకమైన దారుణమైన ఆరోపణలు చేశారు. ఒకానొక టైంలో ప్రతిపక్షంతో చేతులు కలిపి కూడా మద్యం కుంభకోణం ఇలాంటి వాటిల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా పనిచేసినట్టుగా వార్తలు వచ్చాయి. సో సీన్ కట్ చేస్తే ఆయన కొంతకాలంగా రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి ఆయన చేస్తున్న ట్వీట్స్ అవన్నీ చూస్తే తిరిగి వైఎస్ఆర్సీపీ వైపు మరోసారి వద్దామా అనే ఆయన ప్రయత్నాలు చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అమరావతికి వ్యతిరేకించడం కానీ టీడీపీ రకరకాల అంశాలపై ఆయన వ్యతిరేకించడం కానీ ఇలాంటివన్నీ చూస్తే కొంచెం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం కానీ ఇలాంటివన్నీ గమనిస్తే తిరిగి ఆయన మరోసారి వైఎస్ఆర్సీపీలోకి రావాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆయనతో తర్వాత అత్యంత కీలకమైన మరో ముఖ్య నేత బాలినేని శ్రీనివాస్ గారు. సో ఈయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు, బంధువులు కూడా. ఈయన వైఎస్ఆర్సీపీని వీడారు, ఆ తర్వాత జనసేనకి వెళ్ళారు. ఏదో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చేసని భావించారు తప్పించి జనసేనలో ఆయన పరిస్థితి సున్నా. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపున్న నాయకుడిగా ఎదగాలనుకున్న ఆయన ఇప్పుడు కనీసం ఒక ఆయన నియోజకవర్గంలో కూడా గుర్తింపు లేని పరిస్థితిగా ఆయన దిగజారిపోయారని చెప్పుకోవచ్చు. సో అక్కడ పొసగలేక బయటకు వచ్చేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన కుమారుడు, ఆయన భార్య ద్వారా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చుట్టాలు అవుతారు. వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మీరు బంధువులుగా మా ఇంటికి ఎన్నిసార్లు రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు, కానీ రాజకీయ అంశం గురించి మాత్రం నా దగ్గర మాట్లాడొద్దని జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఒక పక్కన చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకేమో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమాని. ఆయన తిరిగి ఎలాగైనా వైసీపీ రావాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా డోర్స్ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా తర్వాత మరో అత్యంత కీలకమైన నేత, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నేత, బీసీ నేత మోపిదేవి వెంకటరమణ. ఇవన్నీ ఆయన ఓడిపోయినా ఆయనకి మంత్రి పదవి 2 సార్లు మంత్రి పదవి ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు. ఎన్నో ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఎంతో చూసుకున్నప్పటికీ కూడా పార్టీ ఓడిపోగానే వెంటనే పార్టీ మారిన వాళ్ళల్లో ఈయన ఒకడు. సో ఆయన చేసిన ద్రోహం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొంత బాధపడినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు వద్దామనే ఆలోచనలో ఉన్నట్టు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురి విషయంలో కార్యకర్తల మనోభిష్టం మేరకే జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కార్యకర్తలు చాలా కరాఖండిగా ఉన్నారంట. గతంలో కూడా ఇలాంటి వాళ్ళని మనం నమ్మి మోసపోయాం. మనం అధికారంలో ఉన్నప్పుడు మన చెంత వస్తున్నారు, అధికారం కోల్పోగానే మనల్ని మోసం చేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో తిరిగి పార్టీలోకి రానివ్వద్దు అని వాళ్ళంతా కూడా చాలా కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు అదే ఆలోచనగా తెలుస్తుంది. అంటే పార్టీ మనం వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాం, ఎన్నోసార్లు పదవులు ఇచ్చాం, అయినప్పటికీ కూడా పార్టీ కష్టాల్లో అంటే వదిలేళ్ళిపోయారు. వీళ్ళని మరోసారి దగ్గరికి రానిచ్చే ఆస్కారమే లేదని కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం చాలా కీలకం ఏంటంటే గతంలో అధికారం వస్తుంది అని తెలియగానే వీళ్ళందరూ దగ్గరికి వచ్చారు, అధికారం పోగానే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలే అవుతుంది, జస్ట్ 2 ఇయర్సే అవుతుంది. ఈ 2 ఇయర్స్కే వీళ్ళు తిరిగి మరోసారి వైఎస్ఆర్సీపీ వైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అర్థం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కూటమి పైన విపరీతమైన నెగిటివ్ వచ్చేసింది. మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాబోతున్నారనే క్లియర్ పిక్చర్ వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి మరోసారి అధికారం అనుభవించడానికి వైఎస్ఆర్సీపీ పంచన చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఏం జరిగినా ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళని తిరిగి పార్టీలోకి రాణించలేదని జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది.